ఇక్కడ చూస్తున్నారు కదా మన నారాయణరావు పటేల్ గారికి ఏకముఖ్య హనుమాన్ టెంపుల్ ఆలయ బృందం మొత్తం ఈ విధంగా కలిసి సార్ మా టెంపుల్కు వెంబడే రోడ్ వేయించండి అని అనగానే ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఇగో సార్ గిట్ల ప్రొసీడింగ్ తీసుకొచ్చి ఏకముఖ్య హనుమాన్ కోసము ఆడ ఈ విధంగా రోడ్ వేపిస్తున్నాడు. ఇగో శంకర్ చంద్ర సాబ్ మంచిగా కూర్చుండి ఇగో ఆడ మొత్తం పరిశీలిస్తూ ప్రతి అంచు ప్రతి ఒక్కటి ఆడ ఈ విధంగా క్షుణ్ణంగా పరీక్షిస్తూ ఆ రోడ్డును వేయిస్తున్నాడు. ఎందుకంటే హిందూ దేవాలయాలన్నా హిందూ సాంప్రదాయం అన్నా హిందూ సంస్కృతి అన్నా మన నారాయణరావు పటేల్ గారికి అపూర్వమైనటువంటి మనకు ప్రేమ కాబట్టి ఈ విధంగా హిందూ దేవాలయాలకు నిన్నగాక మొన్ననే 60 లక్షలతో శివాలయానికి ఇప్పుడు దాదాపు 20 లక్షల పైగా ఈ విధంగా ఇక్కడ హనుమాన్ టెంపుల్కు ఈ రోడ్ను వేయిస్తున్నాడు అన్నమాట. ఇక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ విధంగా మీరు కూడా అక్కడ వెళ్ళి ఈ విధంగా కూర్చుండి ఈ దేవుని యొక్క దర్శనాన్ని తీసుకొని రావచ్చు. ఇక అక్కడ ఎన్నో రోజుల నుంచి అక్కడ ఉన్న ఆలయ కమిటీ వాళ్ళ యొక్క కళ నెరవేరేందుకు గాను ఆలయ కమిటీ వాళ్ళు కూడా సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఇక్కడ ఏ కొంత కూడా నాణ్యత తగ్గకుండా పూర్తి నాణ్యతతో ఈ విధంగా అక్కడ రోడ్ను వేయించడం జరిగింది. ఈ విధంగా పక్కకు 3 ఫీట్ల అక్కడ ఒక వాల్ కట్టడానికి ఆ రోడ్ శాశ్వతంగా ఉండిపోయి నారాయణరావు పటేల్ గారి పేరు ఉండాలన్న ఉద్దేశంతో ఈ విధంగా 3 ఫీట్ల వాల్ను కూడా కట్టిస్తున్నారన్నమాట. ఈ విధంగా శంకర్ చంద్ర గారు దగ్గర ఉండి మరి ఈ విధంగా కొద్దిగా కూడా నాణ్యత తగ్గకుండా నల్ల కనిపిస్తున్నది కదా అలా సిమెంటు అదేవిధంగా దానికి సరిపోయే విధంగా అన్ని మెటీరియల్ వేసి మంచి రోడ్డు వేపిస్తున్నారు. నారాయణరావు పటేల్ గారికి మా BNST తరపున ప్రత్యేక ధన్యవాదాలు.